వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. ప్యానెల్లో ఉన్న సోదరులకు అలాగే మీ ఛానల్ చూసినట్టు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు షర్మిల గారు మాట్లాడేటువంటి అసలు ఒక ఏది చెప్పలేనటువంటి ఒక ఇది ఇది ఇలా రేపుగా మాట్లాడి ఈ పరిస్థితిలో ఇలా మాట్లాడచ్చు అని చెప్పలేనటువంటి ఒక పరిస్థితిలో ఇవిడ మాట్లాడుతుంది. 5 కోట్లు 10 కోట్లు ఎక్కడన్నా ఉందా అండి? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ కొంతమంది చనిపోవడం జరిగింది. అఫ్ కోర్స్ అది ఇటువంటి అయిపోవచ్చు, కానీ అది కూడా ప్రమాదవశాత్తు మరణాలు జరిగింది. అప్పుడు ఇలాగే 5 కోట్లు 10 కోట్లు ఇచ్చారా, లేకపోతే కనీసం 1 కోటి రూపాయలు ఇచ్చారా? అప్పుడు కూడా 10 లక్షలే కదా ఇచ్చింది. సో దీన్ని ఎలాగా డైవర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే, వెంకటేష్ గారు ఇక్కడ అమౌంట్ మ్యాటర్ కాదు. వెంకటేష్ గారు ఇక్కడ మాట్లాడుకునేది అమౌంట్ మ్యాటర్ కాదు. జరిగిన విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం ఎంతవరకు ఉంది, ఆయన పర్మిషన్ ఎంతవరకు తీసుకున్నారు, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది, ఆయన అభివాదం చేయటం ఎంతవరకు కరెక్టు, కారు కింద పడిపోయిన ఆయన్ని పొదల్లో వదిలి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు, ఇవి అనేక ప్రశ్నలు వస్తున్నమాట. దాని గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు మనం మీడియాలో ఉన్నాం, మనం ఏదైనా చెప్తే అది కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. పొదల్లో వదిలిపోతే అక్కడ పొదలు ఎక్కడ ఉన్నాయి? ఇది చాలా కొత్తగా ఉంది. పొదలు పక్కన ఉన్నటువంటి డివైడర్ మీద ఉన్నటువంటి చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర ఆయన కాళ్ళ మీద కాలు వేసుకుని పడుకుని ఉన్నటువంటి దృశ్యాలు, మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు, ఆయన యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ నెంబర్స్ కూడా ఆయన ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి దృశ్యాలు అందరూ చూస్తున్నాం కదా. ఎస్ సార్, ఆ దృశ్యాల్లోనే అది పొదలు కావచ్చు, ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అక్కడ 101 వాహనాన్ని పిలిపించి, లేదు అంటే 101 వాహనాన్ని పిలిపించాలి, లేదంటే కాన్వాయ్లో వెనకాల ఉన్న వాళ్ళని దింపేసి కారులో ఇచ్చి పంపించాలి కదా హాస్పిటల్కి. అలా చేయలేదని అడుగుతున్నారు. అది అడిగేది సార్. ఇక్కడ అతని మరణం ఏదైతే ఉందో ఆ మరణం ఈ రోజు ప్రశ్న యాక్సిడెంట్ జరిగిన వెంటనే అతను చనిపోయినటువంటి కాదు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అతను అసలు వచ్చే వీడియో ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అనేది ఈ రోజు కూడా ప్రభుత్వం నిర్ధారించినటువంటి ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత ఇది అసలు వీడియోనే అని నిర్ధారించాల్సిన బాధ్యత మీడియా ఛానల్స్ వారిదో లేకపోతే చేసినటువంటి వారిదో కాదు, ఉన్నటువంటి పోలీసు వారిది, అలాగే ప్రభుత్వానికి. ఎస్పీ గారు కూడా ముందు ఒక రకంగా మాట్లాడారు, తర్వాత ఇంకో రకంగా మాట్లాడారు. కన్ఫర్మ్ చేశారు కదా ఎస్పీ గారు, పోలీసు వారు. సార్ ఎస్పీ గారు కన్ఫర్మ్ చేస్తే అయిపోతున్నాడు, అది ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్ష అవ్వాలి కదా. ఎస్పీ గారు చెప్పిందంతా నిజమే అయితే మొదట చెప్పింది సరే, గాయాలవటం నిజమేనా? ఇతని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కాదు వెంకటేష్ గారు, మీరు అన్నీ యాక్సెప్ట్ చేద్దాం. గాయాలవటం నిజమేనా? అతన్ని ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించారా, పంపించలేదా? గాయాలు అవటం నిజం, అతనికి గాయాలు అవటం నిజం. 108 వాహనంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కించిన మాట కూడా నిజం. వాళ్ళతో పాటు ఎలాంగ్ విత్ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు పోలీసులు కూడా ఉన్నట్టు మాట కూడా నిజం. అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళేటువంటి మధ్యలో అతను చనిపోయాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే చనిపోయాడు. అదే కదా, యాక్సిడెంట్ జరిగిన వెంటనే తీసుకువెళ్లాల్సింది అని అడుగుతున్నారు అందరూ. లేట్ చేసేసారు అప్పటికే అని. సార్ ఇక్కడ ఏమి జరిగింది అనేది, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెంటనే స్లో కోల్పోయాడు. మీరు చెప్పింది 100% వాస్తవం. యాక్సిడెంట్ అయిన తర్వాత అతను శుభ్రంగా ఉన్నాడు అనేటువంటి ఒక మేమంశంలో మనం అందరం ఉన్నాం కదా. అక్కడ మనకు తర్వాత వచ్చేటువంటి వీడియోల్లో అతను మాట్లాడుతున్న సందర్భాలు మనం అందరం చూస్తాం కదా. మాట్లాడుతున్న వ్యక్తిని ఇప్పుడు సడన్ గా కారు ఏమి అతని మీద వేగంగా దూసుకెళ్ళిపోయినటువంటి వాస్తవం కాదు కదా. పోనీ కారు వేగంగా గుద్దితే ఆయన రోడ్డు ఒక 20 అడుగుల దూరంలో పడిపోయాడని చెప్పినట్టు కూడా వాస్తవం కాదు కదా. అతను టైర్ కింద పడ్డాడు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఒక వీడియో కనపడుతుంది, ఆ వీడియోని మాత్రమే నమ్ముదాం. ఆ వీడియో ప్రకారమే అతన్ని తీశారు, పక్కన పెట్టారు, అతను మాట్లాడే స్థితిలో ఉన్నాడు.
108 వాహనాన్ని పిలిచారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించే క్రమంలో అతను చనిపోవడం, దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. సరే, కారణాలు ఏంటనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. ఇక్కడ అతని యొక్క పోస్ట్ మార్టంలో కూడా బలమైనటువంటి గాయాలు ఏమీ లేవు. బలమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి గాయాలు కానీ ప్రాణాంతకమైన గాయాలు లేవు, కానీ అతను చనిపోయింది వాస్తవం. ఇప్పుడు ఇంకొకటి, ఆయన క్వాష్ పిటిషన్ కూడా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన క్వాష్ పిటిషన్ని ఇమీడియట్లీగా మేమేమీ చేయలేమని హైకోర్టు చెప్పడాన్ని ఎలా చూడాలి? సార్, ఇమీడియట్ గా చేయలేదని ఏం చెప్పలేదు సార్. క్వాష్ పిటిషన్ వేయడానికి కూడా కొంత టైం ఇవ్వాలి. మనం పొద్దున్నే తీసుకెళ్లి క్వాష్ పిటిషన్ వేస్తే మధ్యాహ్నానికి అది లంచ్ కోసం వచ్చేస్తుంది. ఇక్కడ కొంత డిలే జరిగింది కాబట్టి ఈ రోజు విచారించలేము, రేపు విచారిద్దాం అన్నారు. అంతేగాని ఈ కేసు తేలాల్సిందే, ఈ కేసు నడవాల్సిందే, ఒక వారం రోజులు పడుతుంది, లేకపోతే మీరు బెయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే 6 నెలల పాటు మీరు జైల్లో ఉండండి అని హైకోర్టు గారు చెప్పలేదు. ఈ రోజు సమయాభావం సరిపోదు, రేపు దీన్ని విచారిద్దాం అని మాత్రం చెప్పడమే జరిగింది. ఒకటి, వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా మాట్లాడండి. వైసీపీ సానుభూతి పరులుగా కాకుండా, నేతగా కాకుండా ఒక అడ్వకేట్గా మాట్లాడండి. ఈ విషయంలో ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉండే అవకాశం ఉంది? బెయిల్ దొరుకుతుందా, దొరకదా? అసలు ఏంటంటారు దీనిలో? ఒక అడ్వకేట్గా చెప్పండి. మొదటి నుంచి చెప్పేది ఇప్పుడు కొమ్మినేని గారి అరెస్ట్ జరిగింది. సాక్షి జీవి జర్నలిస్ట్ అని అంటే ఆ రోజు కూడా మీరు చెప్పింది అదే. తప్పు ఒకళ్ళు చేశారు, శిక్ష ఇంకొకళ్ళు పడుతుంది. ఇప్పుడు డ్రైవింగ్ చేయాల్సినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ప్రమాదవశాత్తు ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మనం డ్రైవర్ని అరెస్ట్ చేయాలి. ఎవరైనా కానీ, జగన్మోహన్ రెడ్డి అనేది కాదు, మీ కారైనా ఆ కారైనా పక్క సీట్ లో ఉన్న ఎవడో అరెస్ట్ చేయండి. డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు, వెహికల్ సీజ్ చేస్తారు. ఆ వెహికల్ ఫార్మాలిటీస్ ఫిలప్ అయిన తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అంటాము. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ప్రకారం ఆ వెహికల్ కూడా తెచ్చుకుంటారు. దానికి సంబంధించి ఎంతో ధరావత్తు కట్టాల్సి ఉంటుంది, దాన్ని కట్టి వెనక్కి తెచ్చుకునేటువంటి పరిస్థితి. అసలు ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి కడిగిన బుద్ధిలో బయటకు వచ్చేస్తాడు. ఇది కేవలం ప్రభుత్వం చేసే ఆర్భాటానికి తప్ప